సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 42 మంది సజీవ దహనమయ్యారు. అందరూ మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 42 మంది సజీవ దహనమయ్యారు. అందరూ మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని ఆదేశించారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్, సౌదీ ప్రమాదం అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, సౌదీ అరేబియాలో అర్ధరాత్రి అంటే మన ఇండియన్ కాలమానం ప్రకారం చూస్తే 1 గంట అంటే 1:30 ప్రాంతంలో ఒక ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్నటువంటి డీజిల్ ట్యాంకర్ని యొక్క ఏదైతే యాత్రకు వెళ్ళినటువంటి యొక్క ట్రావెల్ బస్సు ఢీకొనడంతో పూర్తిగా కూడా అందులో ఉన్నటువంటి 42 మంది కూడా సజీవ దహనమయ్యారు. అందులో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రజెంట్ మనకి హజ్ యాత్ర అంటే సంవత్సరానికి ఒకేసారి జరుగుతుంది. అది హైదరాబాద్ నగరం వాసులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మనం ప్రజెంట్ హజ్ హౌస్ వద్ద ఉన్నాము. ఈ హజ్ హౌస్ అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం సంవత్సరానికి ఒకసారి హజ్ యాత్ర జరుగుతుంది. అది కూడా రంజాన్ తర్వాత బక్రీద్కు ముందు ఆ యొక్క యాత్ర జరుగుతుంది. సో 20 రోజులు ఆ యాత్ర ముగించుకొని ఇక్కడికి విచ్చేస్తారు. సో ప్రజెంట్ అయితే హజ్ హౌస్ నుండి ఎవరు వెళ్ళలేదు. ప్రైవేట్ ఏజెన్సీ ద్వారానే ఇక్కడ నుండి ఈ యాత్రకు ఉమ్రా యాత్రకు వెళ్ళారంటూ కూడా చెప్తున్నారు. దాదాపు అందులో ఎక్కువగా మహిళలతో పాటు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పూర్తిగా కూడా అంటే అఫీషియల్గా రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సీఎం అధికారులను ఆదేశించాడు. సీఎస్ కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సో హైదరాబాద్ నగరంలోని ముఖ్యంగా పత్తర్ఘాట్, మల్లేపల్లి నుంచి ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 16 మంది వరకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు హజ్ యాత్ర నుండి మాత్రం అంటే హజ్ హౌస్ నుండి ఎట్లాంటి వారు ఇక్కడ నుంచి వెళ్ళలేదు. కేవలం అంటే ప్రైవేట్ ఏజెన్సీ ద్వారానే ప్రైవేటు ట్రావెల్ బస్ బుక్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళారంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు హజ్ యాత్రకు వెళ్ళినట్లయితే సో ఇప్పటికీ ఇక్కడికి సమాచారం వచ్చింది. సో ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళలేదు. కేవలం ప్రైవేటు ఏజెన్సీ ద్వారానే వెళ్ళారు. ప్రైవేటు బస్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళారంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనకు ఆ విజువల్స్లో చూడొచ్చు. సో అర్ధరాత్రి జరిగినటువంటి సమయం కాబట్టి గాఢ నిద్రలో ఉంటారు. సో ఒకేసారి డీజిల్ ట్యాంకర్ కూడా ఫుల్ లోడ్తో ఉన్నది. సో ముందటున్నటువంటి ఆ డీజిల్ ట్యాంకర్కి సంబంధించిన డ్రైవర్ బతుకున్నట్టు తెలుస్తుంది. సో అది కూడా అఫీషియల్గా రావాల్సి ఉంది. సో ప్రజెంట్ అయితే బస్సులో ఉన్నటువంటి మొత్తం మంది టోటల్ అందులో ఉన్నటువంటి అందరూ కూడా డ్రైవర్తో సహా పూర్తిగా కూడా సజీవ దహనమయ్యారు. మరోవైపు బ్రిడ్జ్ మీద జరిగినటువంటి ఘటన. సో అక్కడ నుండి తప్పించుకోపోలేనటువంటి కూడా పరిస్థితి. ఎందుకంటే ఒకేసారి మంటలు రావడం, అక్కడ నుంచి ఎక్కడన్నా పారిపోదామన్నా కూడా పారిపోనటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నది. ఒక బ్రిడ్జ్ పైన, వంతెన పైన ఈ యొక్క ప్రమాదం జరిగింది కాబట్టి సో పూర్తిగా కూడా సజీవ దహనం అయ్యారు. ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే 1:30కి 1:30కి జరిగినటువంటి అర్ధరాత్రి 1:30 వరకు ఈ ప్రమాదం జరిగింది. సో మక్కా నుండి అటు మదీనాకు వెళ్తున్నారు. మక్కా పూర్తి చేసుకొని మక్కాలో యాత్ర అంతా ముగించుకొని సో మసీదుకి మనకి మదీనాకు వెళ్ళే సమయంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. సో ఇప్పటికే ఇటు అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. సో హైదరాబాద్ నగరవాసులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి ఉన్నారు అనేటువంటి వివరాలు కూడా సీఎం అధికారులు ఆదేశించారు. సో వెంటనే వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోవాలి. సో ఎక్కడెక్కడి నుంచి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు అనేటువంటి విషయాలు కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నారు. ఇక మరికొద్ది నిమిషాలు అంటే మనకు మెహదీపట్నంలోని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా వీరు ఈ ఉమ్రా యాత్రకు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో దీన్ని ఉమ్రా యాత్ర అంటారు, హజ్ యాత్ర కాదని హజ్ హౌస్ నుంచి సంబంధించి అధికారులు చెప్తున్నటువంటి మాట. సో కాసేపటి అంటే మనకి దాదాపు
ఇంకొక 1.5 అవర్లో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మెహదీపట్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో అక్కడికి వెళ్తే ఆ రిజిస్టర్ చూస్తే సో అంతమంది అందులో పురుషులు, తర్వాత మహిళలు, పిల్లలు ఉన్నారు. సో ఏ టైంకి ఇక్కడ నుంచి బయలుదేరారు, సో ఎక్కడెక్కడ ఏ యాత్రలకు వెళ్తున్నారు అనేది పూర్తి రిజిస్టర్ చూస్తే అర్థమవుతుంది. సో ప్రజెంట్ అయితే హజ్ మాత్రం అధికారులు చెప్తున్నటువంటి మాట ప్రకారం సో ఇక్కడ నుంచి అయితే ఎవరు వెళ్ళలేదు. కేవలం సంవత్సరానికి ఒకసారి, అది రంజాన్ తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్తారు. సో అది కూడా ఆ యాత్ర ముగించుకొని వచ్చేసారు. సో ఇక్కడ నుంచి అయితే ఎవరు వెళ్ళలేదని చెప్తున్నారు. సో మరికొద్ది సేపట్లో మాత్రం కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది శ్రవంతి.